హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు మనం ఫస్ట్ క్లాస్ అయిన బిర్యానీ మీకు చేసి చూపిస్తానండి. బెంగళూరు బిర్యానీ, బెంగళూరు వస్కోట్ బిర్యానీ అంటారండి దీన్ని. ఈ బిర్యానీని ఎలా చేయాలి అనేది మీకు నేను చేసి చూపిస్తాను. సూపర్గా ఉంటుంది. దాని ఇంగ్రీడియంట్స్ అవన్నీ అయితే మీరు నోట్ చేసుకోండి. ఇప్పుడు ఎలాగా చెప్తానండి. ఇదిగోండి, ఇది ఒక 2 kgs మటన్ అండి. 2 kgs మటన్ తీసుకొచ్చి శుభ్రంగా క్లీన్ చేసి మటన్ని నేను దాంట్లో కొంచెం కారం, కొంచెం ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆ తర్వాత కొంచెం బటర్ కూడా వేశానండి. బటర్ వేసి చెక్క, కొంచెం లవంగాలు, ఒక మరాఠీ మొగ్గ, ఇవన్నీ వేసి కలిపి చక్కగా ఉప్పు కారం వేసి కలిపి నేనైతే కుక్కర్లో ఒక 6 విజిల్స్ వచ్చే వరకు కూడా నేనైతే పెట్టి ఉడకనిచ్చానండి దాన్ని. బటర్ కూడా వేసుకోండి. చాలా చాలా బాగుంటుందండి ఇది. ఈ బిర్యానీ సూపర్ టేస్ట్గా, తర్వాత మీకు ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుందండి. దాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. మీరు దేంట్లో బిర్యానీ చేసుకుంటారో ఆ పాన్ అయితే పెట్టుకొని దాంట్లో బటర్ వేసుకోండి. బటర్ ఎంత వేస్తారంటే ఒక 50 గ్రాముల బటర్ వరకు వేసుకోండి. ఇంకా మిగతాది కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని బటర్ కరిగిపోయిన తర్వాత మీరు బే లీవ్స్ వేసుకోండి, ఒక 3. ఈ బిర్యానీ మాత్రం చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడు తినే బిర్యానీ ఇలా కాకుండా మంచి డిఫరెంట్ స్టైల్లో డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది. దీన్ని అయితే బెంగళూరు వస్కోట్ బిర్యానీ అని కూడా అంటారండి. అక్కడ అటు సైడ్ వాళ్ళు ఇలాగే చేస్తారు బిర్యానీని, చాలా బాగుంటుంది కూడా. ఇప్పుడు దీంట్లో బే లీవ్స్ వేసిన తర్వాత లవంగాలు 4 వేసుకోండి, చెక్క వేసుకోండి, ఒక స్టార్ వేసుకోండి, ఒక మరాఠీ మొగ్గ వేసుకోండి, ఇలాచీ వేసుకోండి, కొంచెం షజీరా వేసుకోండి. షజీరా కూడా కొంచెం వేసుకున్నట్లయితే వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వరకు వేసేసుకోండి. ఫుల్ స్పూన్ వరకు వేసుకోండి. జీడిపప్పులు కూడా వేసుకోండి. ఈ విధంగా వేసుకొని మొత్తాన్ని అయితే ఏగనివ్వండి. బాగా ఏగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా ఏగిన తర్వాత పుదీనా అయితే మీరు ఒక 3 గుప్పులు 4 గుప్పుల వరకు పుదీనా తీసుకోండి. కొత్తిమీర కూడా ఒక 2 గుప్పులు తీసుకొని దాన్ని మీరు ఈ విధంగా బ్లెండర్లో కానీ మిక్సీలో కానీ వేసేసి పేస్ట్ చేసి ఆ పేస్ట్ని కూడా వేసి మీరు తాలింపులో వేసేసి వేయించండి. ఇదిగోండి, ఇప్పుడు మనం జీడిపప్పులు వేసుకున్నాము, ఒక బండ పువ్వు కూడా వేసుకున్నామండి. బండ పువ్వు, చెక్క, లవంగ, ఇలాచి ఇవన్నీ వేసుకొని ఇదిగోండి ఉల్లిపాయలు వేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఉల్లిపాయలు ఎన్ని వేసుకుంటున్నామంటే ఒక 3-4 ఉల్లిపాయలు తీసుకొని అవి మామూలుగా పొడుగ్గా చాప్ చేసి వేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా పేస్ట్ కూడా దీంట్లో యాడ్ చేసుకోండి. మంచి గ్రీనిష్గా ఉంటుంది. మీ పులావు చాలా బాగుంటుందండి. ఇదిగోండి, వస్కోట్ బిర్యానీ అంటారండి దీన్ని. అటు సైడ్ ఇలాగే చేసుకుంటారు, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా పుదీనాను కొత్తిమీర వేసి చక్కగా వేయించుకోండి. మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకోండి. జీడిపప్పులు కూడా వేగాలండి. ఇప్పుడు మనం పక్కన స్టవ్ మీద ఒక 6 విజిల్స్ వచ్చే వరకు కూడా మటన్ అయితే ఉడకనిచ్చామండి. మటన్ని ఉడికిన తర్వాత వేస్తేనే బాగుంటుంది. పచ్చిమిరపకాయలు కూడా ఈ సమయంలో ఒక 3-4 వేసుకోండి. మీకు మ్యాక్సిమం పచ్చిమిరపకాయలు కారం ఉంటేనే బాగుంటుందండి. పచ్చిమిరపకాయలు ఒక 4 వేసుకోండి. పచ్చిమిరపకాయలు, టమాటాలు తీసుకోండి. టమాటాలు తీసుకొని ఒక 3-4 టమాటాల వరకు తీసుకొని ఈ విధంగా చాప్ చేసుకొని వేసుకోండి. మొత్తాన్ని ఇలా అయితే వేయించండి. మీరు ఎప్పుడు కూడా ఇటువంటి బిర్యానీ తిని ఉండరండి, అంత టేస్ట్గా ఉంటుంది. పసుపు కూడా అయితే ఒక 1/2 స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకొని ఈ విధంగా టమాటాలు మీద పై తోలు ఊడే వరకు కూడా, మెత్తబడే వరకు కూడా మీరు టమాటో అనేది వేయించండి. ఇప్పుడు లైట్గా కారం అయితే ఒక 1/2 స్పూన్ వరకు కారం అయితే వేసుకుందామండి. చాలా లైట్గా. కారం అనేది మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే మాత్రం ఒక 1/2 స్పూన్ వరకు కూడా వేసానండి కారం. ఈ విధంగా మొత్తాన్ని అయితే వేయించుకోండి. అబ్బా, తింటే మీరు అసలు వదిలిపెట్టరంటే బిర్యానీ అంటే మీరు నమ్మరు సుమా, వదిలిపెట్టరండి ఈ బిర్యానీ. అంత బాగుంటుంది, అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను వేసేది ఏంటంటే ధనియాల పౌడర్ అండి. ధనియాల పౌడర్ వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేశానండి. జీలకర్ర పౌడర్ వచ్చేసి ఒక 1/2 స్పూన్ వేశాను. ధనియాల పౌడర్ కూడా వేశాను.
ఇది గరం మసాలా పౌడర్ అండి, 1 స్పూన్ వరకు వేసుకోండి గరం మసాలా పౌడర్. దీంట్లో మీరు కొంచెం ఎక్కువ వేయాల్సిందంటే ధనియాల పొడి మాత్రమే, ఒక 3 or 4 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేయండి. గరం మసాలా 1 స్పూన్ వేసుకోండి సరిపోతుంది. ఈ విధంగా అయితే మొత్తం చూసారు కదా, బాగా ఏగిపోయింది. టమాటాలు కూడా మెత్తబడిపోయినట్లుగా ఉన్నాయి. ఇప్పుడు కొంచెం వాటర్ అయితే పోయండి. మనం బ్లెండర్ కడిగి వాటర్ పోసుకున్నాం. కొంచెం కొత్తిమీర మనం బ్లెండ్ చేసుకున్నాం కదా, కొత్తిమీర పుదీనా, ఆ బ్లెండర్లో నుంచి వాటర్ అయితే కొంచెం తీసి అయితే పోసానండి. దీంట్లో ఇలా అంటే అడుగు మాడకూడదండి, అడుగు మాడకుండా కొంచెం వాటర్ అయితే పోసుకున్నాం మనం. ఇప్పుడు బాగా వేగిన తర్వాత మనం పెరుగు ఒక 300 గ్రామ్స్ వరకు పెరిగేసుకోండి. ఇట్లా పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకొని పెరుగు కూడా కొంచెం వేగనివ్వండి. మంచి బిర్యానీ తినాలి, డిఫరెంట్ బిర్యానీ తినాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం నా ఛానల్ని ఒకసారి చూసి, నా ఛానల్లో ఈ వీడియోని చూసి తప్పకుండా నేను ఏ విధంగా తయారు చేస్తున్నానో ఆ విధంగా నేను ఏ ఇంగ్రీడియంట్స్ ఎప్పుడు వేస్తున్నానో, ఏం వేస్తున్నానో, ఏం వేయట్లేదో చూసి ఒకసారి మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్టయితే మీకు అర్థమవుతుందండి. మధ్య మధ్యలో చూస్తే మీకు అసలు అర్థమవుతుంది. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోని చూసి ఇలా చేసుకున్నారంటే మాత్రం షబాష్ అయిన ఒస్కాట్ బిర్యానీ అయితే మీరు తింటారండి. చూడండి, సూపర్గా మనకైతే ముక్కలు మెత్తగా అయిపోయినవాగా ఏగిపోయినాయి కదండి. ఇప్పుడు ఈ ముక్కల్ని మనం ఈ తాలింపులో అయితే వేసేద్దాం. అంతేనండి, ఇలా చక్కగా మీరు ముక్కలన్నీ, ఇది నేనైతే ఎగ్జాక్ట్లీ 2 kgs మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఎంత వేస్తున్నాను ఏంటి అనేది. 2 kgల మటన్ ఇది 2 kgల మటన్ కూడా ఒక్క ముక్క కూడా నేను పక్కకు పెట్టకుండా మొత్తం కూడా ఈ విధంగా 6 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టి దాన్ని తీసుకొచ్చి మనం బాగా వేగిన మన బిర్యానీ తాలింపులో అయితే మనం వేసామండి. ఇప్పుడు కలియబెట్టండి. బాగా కొంచెం కలియబెట్టిన తర్వాత మీకు ఆల్రెడీ ఒక 55% మటన్ ఉడికిపోయిందండి. ఇంకా మనకు మిగిలింది అన్నంలో అయితే ఉడుకుతుందండి. ఇప్పుడు కొంచెం ఉడకనివ్వండి, వాటర్ పోసి ఉడకనివ్వాలి. కొంచెం 55% వరకు కూడా మీకు మటన్ ఉడికిన తర్వాత మాత్రమే మీరు రైస్ వేయాలండి. ముందే రైస్ వేయకూడదు, మెత్తగా అయిపోతుంది అన్నం. కాబట్టి ఇదిగోండి, ఇప్పుడు వాటర్ కొంచెం మనం యాడ్ చేసుకుందాం. వాటర్ వేసేటప్పుడు అయితే మాత్రం వేడి నీళ్ళు మాత్రం వేయండి మీరు. ఇదిగోండి, వేడి నీళ్ళు ఒక 2 గ్లాసుల వరకు వేడి నీళ్ళు పోసేసి చక్కగా ఉడకనివ్వండి. ఇప్పుడు ముక్క ఉడికింది లేనిది చూడాలంటే మీరు ఇదిగోండి, ఈ విధంగా మీకు బాగా ఉడికింది లేనిది, మీకు 55% మీకు ఉడకాలని చెప్పాను కదా. మీరు ముక్క ఉడికింది లేదు చూడాలనుకుంటే ఇలా మీరు గరిటె పెట్టి ఇలా అన్నప్పుడైతే మీకు మెత్తగా తగులుతుందండి, ముక్క కట్ అవుతుందండి. అంతవరకు కూడా మీరు ఉడకనివ్వండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి, టేస్టీ అయిన బిర్యానీ. ఇప్పుడు మీరు వాటర్ ఎలా పోసుకోవాలంటే ఒక గ్లాస్ వాటర్కి గ్లాసు బియ్యానికి, రైస్కి గ్లాసున్నర వాటర్ అయితే పోసుకోవాలండి. మీరు ఆ విధంగా పోసుకోండి. మీరు ఎన్ని బియ్యం వేస్తున్నారు అనేది మీకు తెలుసు కాబట్టి గ్లాస్కి గ్లాసున్నర. ఇప్పుడు నేనైతే మాత్రం కేజీ వేసానండి. కేజీ రైస్ ఇవి గ్లాస్తో కొలత పెట్టి వేసాను. దాంట్లో గ్లాస్కి గ్లాసున్నర చొప్పున వాటర్ అయితే యాడ్ చేశానండి. తర్వాత లాస్ట్లో ఇంకో గ్లాస్ ఎక్స్ట్రా కూడా వాటర్ యాడ్ చేశాను నేను. అది కూడా వేడి నీళ్ళు మాత్రమే పోసానండి. వేడి నీళ్ళు పోసిన తర్వాత ఈ విధంగా మనము రైస్ అంతా వేసేసుకొని ఇప్పుడు మీరు కొంచెం సాల్ట్ అవి చూసుకోవచ్చండి. సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. చిటికెలో అరిగిపోయే బిర్యానీ, మళ్ళీ మళ్ళీ కావాలనిపించే బిర్యానీ అండి. మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించే బిర్యానీ ఈ బిర్యానీ. తప్పకుండా మీరైతే ట్రై చేయాల్సిన బిర్యానీ అండి. ఇలా ట్రై చేసుకోండి.
మీరు మొక్క ఉడికే వరకు 2 గ్లాసులు నీళ్ళు పోసి మనం కుక్కర్లో నుంచి మొక్కలు తీసినా కూడా కొంచెం ఉడకబెట్టాం మనం మసాలాలు పట్టే వరకు. అప్పుడు ఒక 2 గ్లాసెస్ చిన్న గ్లాసు పోసామండి. మనం బియ్యం కొలతల వాటర్ పోసేటప్పటికి మీకు అవన్నీ ఎగిరిపోయిన దాంట్లో మీరు గ్లాసున్నర చొప్పున నీళ్లు పోసుకున్నాము. ఆ తర్వాత ఇంకో గ్లాస్ కూడా నేనైతే ఎక్స్ట్రా పోసాను. మీరు కూడా ఆ విధంగా ఎక్స్ట్రా పోసుకోండి. ఈ విధంగా పోసుకున్న తర్వాత చూడండి, ఇట్లా మీరు ముక్కలు అన్నము ఇలా కలియబెట్టుకొని చక్కగా లిడ్ అయితే క్లోజ్ చేసి పైన కొంచెం బరువు అయితే పెట్టుకోండి, వేపడ పోకుండా. చూస్తారు కదా, ఆ విధంగా మీరు వాటర్ పోసుకోవచ్చండి. మీడియం ఫ్లేమ్ మీద కొంచెం హై ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉంచి ఆ తర్వాత మీరు సిమ్లో పెట్టేసి బరువు అయితే పెట్టండి పైన. అప్పుడు మీకు చక్కగా కమ్మనైన బిర్యానీ ఉడికిపోయి ఉంటుందండి. చూస్తారు కదా, బెంగళూరు వస్కోట్ బిర్యానీ మీకైతే నేను రెడీ చేసి చూపించానండి. అంటే అక్కడ బిర్యానీ ఎలా తయారు చేస్తారు అనేది, ఆ టేస్ట్ అదంతా మీకు తెలియాలని చెప్పి నేను అటువంటి బిర్యానీ మీకు నేను చేసి చూపించానండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ 1వ తారీఖుకి మీరు స్పెషల్గా ఇది మీరు వండుకొని అయితే తినండి. చూడండి, ఇప్పుడైతే మనకి 15 మినిట్స్ పట్టిందండి మనకి ఈ విధంగా ఉడకటానికి. ఇంకా కొంచెం మీరు అలా తిప్పేసేసి మూత బిగించేసినట్లయితే ఇంకొక 5 నిమిషాల్లో మీకు బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. ఎక్కువ సమయం కూడా పట్టదు మీకు. ఈ లోపల మనం అయితే పెరుగు చట్నీ అయితే తయారు చేసుకుందామండి. దీంట్లోకి ఉల్లిపాయలు ఒక 5-6 ఉల్లిపాయలు తీసుకోండి, ఈ విధంగా కట్ చేసుకోండి. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం మిరియాల పౌడర్ జల్లుకోండి. మిరియాల పౌడర్ వేసుకుంటే మనకి పెరుగు చట్నీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. మిరియాల పౌడర్ వేసుకొని కరివేపాకు, కొత్తిమీర ఈ విధంగా సన్న ముక్కల కోసం అయితే వేసుకోండి. ఈ విధంగా వేసుకొని మిరియాల పొడి కూడా కొంచెం యాడ్ చేసుకోండి. దీంట్లో కొంచెం కారం ఉండకుండా మిరియాల పొడిని అయితే నేను కొంచెం టేస్ట్ కోసం, స్పైసీ కోసం యాడ్ చేశానండి. ఇప్పుడు మిరియాల పౌడర్ వేసుకున్న తర్వాత మనం ఈ 2 ప్యాకెట్స్ పెరుగు ప్యాకెట్స్ వేసేద్దాం. అంటే కేజీ మనం చేస్తున్నాం, 1 కేజీ. ఇది ప్యాకెట్ అండి. ఇది ఇంకొక ప్యాకెట్ కూడా వేసుకొని మనం ఫుల్గా కేజీ అయితే మనం పెరుగు చట్నీ అయితే తయారు చేసుకుంటున్నాం. ఇప్పుడు సాల్ట్ కూడా దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసుకున్నామండి. సాల్ట్ అనేది మీ ఇష్టం అండి, మీరు ఎంత తింటే అంత, మీరు తిన్నంత సాల్ట్ అయితే మీరు వేసుకోండి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర సన్నగా వేసుకోండి. జీలకర్ర పౌడర్ కంపల్సరీ వేసుకోండి. ఉప్పు వేసుకోండి. ఈ విధంగా బాగా కలిగి తిప్పండి. అంతేనండి, పెరుగు చట్నీ మనకి రెడీ అయిపోతుంది. బిర్యానీలోకి బాగా బీట్ చేసేసుకోండి. ఇప్పుడు మీరు ఈజీగా చేసుకోవచ్చండి. మీరు గెస్ట్లు వచ్చినా సరే, మీరు ఏదైనా చిన్న కిట్టి పార్టీలకు కానీ సరే మీరే చేసుకోవాలి, ఒక 10 మందికి చేసుకోవాలన్నా కూడా ఈ విధంగా చేసుకుంటే మీరు చాలా బాగుంటుందండి. ఈజీ ప్రాసెస్ అండి. నేను ఇప్పుడు కేజీ రైస్కి 2 కేజీస్ మటన్ వేసానండి, డబల్ వేసాను. దాంతో మంచి టేస్ట్ వస్తుందండి. మనం చేసే పద్ధతి కూడా ఇదిగోండి, సాల్ట్ కూడా వేసేసుకున్నాం కదా. అంతేనండి, మనకి పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పెరుగు చట్నీని పక్కన అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు ఏ విధంగా ఉడికింది అనేది మన రైస్ని అయితే మనం ఒక్కసారి అయితే చూసుకుందాం. చూసారు కదా, ఉడికిపోయి పైకి వచ్చేసిందండి రైస్. నీరు కూడా మొత్తం ఎగిరిపోయింది. ఆల్మోస్ట్ అయిపోయింది మన బిర్యానీ. చూసారా, కలర్ చూసారా, మంచి గ్రీన్ కలర్లో వచ్చింది. మనం ఎటువంటి కలర్స్ వేయక్కర్లేదు దీంట్లో, చక్కగా ఈజీగా చేసుకోవచ్చు. చాలా చాలా బాగుండే బిర్యానీలో ఇది ఒకటండి. వస్కోట్ బిర్యానీ, బెంగళూరు బిర్యానీ అండి ఇది. చూసారు కదా, ఈ విధంగా మీరు తయారు చేసుకొని పెరుగు చట్నీ చేసుకోండి. నేనైతే పెరుగు చట్నీ చేశాను, చేపల పులుసు కూడా చేశానండి. ఇదిగోండి పక్కన ఉన్నది చేపల పులుసు. దీంట్లోకి నంచుకోవటానికి
ఉల్లిపాయ, నిమ్మకాయ పక్కన పెట్టుకున్నాను. ఇదిగోండి రైస్ చూసారు ఎంత పొడి పొడిలాడుతూ కలర్ఫుల్గా ఎంత బాగుందో. మనం ఎటువంటి కలర్స్ కూడా దాంట్లో వేయలేదు. ఇదిగోండి చేపలు పులుసు, ఈ రెండు వేసుకుందంటే అదిరి అదిరి అదిరిపోతుందమ్మా. ఇంకా చెప్పటానికి ఇంకేమీ లేదు, చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి.